తిరుమల శ్రీనివాసుడు భక్తుల పాలిట కొండంత దైవం. ఆ దేవదేవుడికి ఆనాటి నుంచి ఈనాటి వరకు భక్తులు సమర్పించుకున్న కానుకలు సైతం కొండంత ఉన్నాయి. శ్రీవారిపై ఎంతో భక్తితో కోట్ల విలువైన ఆభరణాలను సమర్పిస్తూనే ఉన్నారు. తిరుమల వెంకన్న కొండంత వైభవంపై ఏబిఎన్ స్పాట్లైట్. తిరుమల శ్రీనివాసుడికి ఓ అజ్ఞాత భక్తుడు 121 కిలోల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. ఈ ఒక్క వార్తతో శ్రీవారి బంగారంపై చర్చ మొదలైంది. అసలు స్వామికి భక్తులు ఇప్పటివరకు సమర్పించిన బంగారం ఎంత? స్వామివారి అలంకరణకు ఉపయోగించే ఆభరణాలేమిటి? ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు. వెలకట్టలేని బంగారం, వజ్ర వైడూర్యాలు, ఆభరణాలు వెంకన్న సొంతం. కోటాను కోట్ల భక్తుల శరణాగతుడైన వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించే కానుకలు అనేకం. కోరిన కోర్కెలు తీర్చే స్వామివారికి అనేక పద్ధతుల్లో భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. కొందరు కాలినడకన తిరుమలకు చేరుకుని మొక్కులు తీర్చుకుంటే, మరికొందరు అంగప్రదక్షిణం చేసి స్వామివారికి మొక్కులు చెల్లిస్తారు. ఇంకొంతమంది హుండీలో నగదు, బంగారాన్ని కానుకలుగా సమర్పిస్తూ ఉండగా, మరికొంతమంది తులాభారంగా స్వామివారికి ముడిసరుకులు కానుకలుగా చెల్లిస్తారు. మరికొందరు తమ హోదాను బట్టి శ్రీవారికి వజ్ర వైడూర్యాలతో కూడిన బంగారు ఆభరణాలను కానుకలుగా సమర్పించుకుంటారు. విశేషమైన పుష్పాలు, ఆభరణాలతో అలంకరించిన శ్రీవారి దివ్య మంగళ రూపాన్ని ఒక్క క్షణం దర్శించుకుంటే చాలు తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తారు భక్తులు. శ్రీవారికి నిత్యం 2 పూటల పుష్పాలంకరణ చేస్తే, వారానికి ఒకసారి ఆభరణాల అలంకరణ చేస్తారు. ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం మూల విరాట్టుకు ఆభరణాలతో అలంకరిస్తారు. శ్రీవారి అలంకరణను అర్చకులు 3 రకాల ఆభరణాలతో చేస్తారు. ఒకటి నిత్యకట్ల తిరు ఆభరణాలు అయితే, రెండవది విశేష తిరు ఆభరణాలు, మూడవది లఘు విశేష తిరు ఆభరణాలు. సాధారణ రోజుల్లో శ్రీవారికి నిత్యకట్ల తీరు ఆభరణాలతో అలంకరిస్తే, విశేషమైన పర్వదినాలతో పాటు మన దేశ ప్రధాని, రాష్ట్రపతి, రాష్ట్ర సీఎం, గవర్నర్ వంటి ప్రముఖులు వచ్చే సమయంలో విశేష తీరు ఆభరణాలతో స్వామివారికి అలంకరణ చేస్తారు అర్చకులు. సాధారణ భక్తులే కాదు, ఎంతో మంది రాజులు, సామంతులు, పారిశ్రామికవేత్తలు, విదేశీయులు కూడా వెంకన్నకు భక్తులే. అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకుడైన కోనేటి రాయుడికి కానుకలుగా భక్తులు ఎన్నో రకాల ఆభరణాలు సమర్పిస్తూనే ఉన్నారు. శ్రీవారి ఆలయ గోడలపై ఉన్న శాసనాలు బట్టి 9వ శతాబ్దం కాలం నాటి పల్లవరాణి మొదలుకుని యాదవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు, సాలువ మంగీ దేవరాయలు, రాజాజీ భోన్సే, వెంకటగిరి రాజుల వంటి వారే కాక, ప్రస్తుత కాలం నాటి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు శ్రీవారికి ఆభరణాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి అలంకరణకు ఉపయోగించే ఆభరణాలను ఆలయంలోనూ, అలంకరణకు ఉపయోగించని నగలను తిరుపతి పరిపాలనా భవనంలోని ట్రెజరీలోనూ భద్రపరిచింది టీటీడీ. ఆ దేవదేవుడికి ఉండే ఆభరణాలు మరే దేవుడికి ఉండవంటే అతిశయోక్తి కాదు. శ్రీవారికి 30 కోట్లు విలువ చేసే వజ్రాల కిరీటం, 5 కోట్లు విలువ చేసే వజ్రాల కఠి, వరద హస్తాలు, 3 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు పీతాంబరం, 3 కోట్ల విలువ చేసే బంగారు కిరీటం, 75 లక్షలు విలువ చేసే నాగాంబరం, 1740వ సంవత్సరంలో రాఘోజీ భోన్సే సమర్పించిన సమయంలో 33,000 విలువ చేసే పచ్చలు పొదిగిన ముత్యాల హారం, 28,000 విలువ చేసే వైడూర్యాలు పొదిగిన బంగారు డాలర్లు, 28,000 విలువ చేసే 17 పేటల ముత్యాల హారం, 45,000 విలువ చేసే 5 పేటల వజ్రాల బంగారు హారం, 8,000 విలువ చేసే బంగారు కిరీటం వంటివి మాత్రమే కాకుండా 35 కిలోల బంగారు మకర తోరణం, 32 కేజీల 5 సవర్ల సహస్ర నామాలు, 28 కిలోల వజ్ర కిరీటం, 19 కిలోల పీతాంబరం, 19 కిలోల శ్రీవారి పద్మపీఠం,
10 కేజీల 4 పేటల మొహరీల తండ, ఇలా మరెన్నో ఆభరణాలు ఉన్నాయి. అయితే ఈ బంగారు విలువను నేటి ధరలతో కాకుండా నాడు రాజులు సమర్పించిన సమయంలో ఉన్న ధరల్లోనే టీటీడీ వెలకట్టడంతో లెక్కలు వేలల్లోనే ఉన్నాయి. వీటి ధరలను నేటితో వెలకడితే విలువ కోట్లలోకి వెడుతుంది. మొత్తంగా శ్రీవారి అలంకరణకు 1094 రకాల ఆభరణాలు ఉండగా అందులో 374 రకాలు వజ్ర వైడూర్యాలతో కూడిన ఆభరణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రీవారి ఆలయంలోని బొక్కసంలో భద్రపరిచారు. ఇవి కాకుండా శ్రీవారి అలంకరణకు ఉపయోగించిన ఆభరణాలు మరెన్నో ఉన్నాయి. వీటిని తిరుపతిలోని పరిపాలనా భవనంలో భద్రపరిచింది టీటీడీ. బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడికి 3 రకాల ఆభరణాలు అలంకరణ ఉంటుంది. సాధారణ రోజుల్లో చేసే నిచ్చకట్ల తీరు ఆభరణాల అలంకరణలో స్వామివారికి బంగారు కిరీటం, తిరుక్కోలం, కర్ణపత్రాలు, శంకు కవచం, చక్ర కవచం, భుజకీర్తులు, చిన్న కంఠి, పెద్ద కంఠి, పులుగోరు హారం, అశ్వద పతక హారం, అష్టోత్తర కాసుల హారం, గోపు హారం, సాదా వడ్డాణం, నాగాపర వడ్డాణం, గంటల మొలత్రాడు, స్వర్ణ యజ్ఞోపవీతం, శ్రీవత్సవం, కౌస్తుభం, వైకుంఠ హస్త కవచం, కటిహస్త కవచం, కుడిచేతి కంకణం, నాగాభరణములు, కంకణం, కటిహస్త రేకులు, సూర్య కఠారి, పాగడాలు, అందెలు, చతుర్భుజ లక్ష్మీహారం, తులసీ పత్రహారం, సహస్రనామహారం, సాలగ్రామ హారం, తామర పువ్వుల హారం, పాద కవచములు, బంగారు పీతాంబరం వంటి 37 రకాల ఆభరణాలతో శ్రీవారి అలంకరణ చేస్తారు అర్చకులు. ఇక శ్రీవారి వార్షిక ఉత్సవాలైన వసంతోత్సవం, పద్మావతి పరిణయోత్సవం, తెప్పోత్సవం, పవిత్రోత్సవం, జ్యేష్ఠాభిషేకం, పౌర్ణమి, గరుడ సేవ వంటి రోజులలో స్వామివారికి లఘు విశేష తిరు ఆభరణాలు అలంకరణ చేస్తారు. స్వామివారికి ఉన్న వజ్రాల కిరీటాలలో కంచి స్వామి సమర్పించిన 2 కిరీటాలతో పాటు బెంగళూరుకు చెందిన భక్తుడు సమర్పించిన కిరీటాలను రొటేషన్ పద్ధతిలో అలంకరిస్తారు. ఇక వైకుంఠ ఏకాదశి, ఉగాది ఆస్థానం, ఆణివారి ఆస్థానం, దీపావళి ఆస్థానం, బ్రహ్మోత్సవాలతో పాటు శ్రీవారి దర్శనానికి వీవీఐపీలు వచ్చిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి వంటి ప్రముఖులు వచ్చే సమయంలో విశేష తిరు ఆభరణాలతో స్వామివారికి అలంకరణ చేస్తారు. 1984లో టీటీడీ 6 కోట్ల రూపాయల వ్యయంతో తయారు చేయించిన వజ్రాల కిరీటం, గాలి జనార్దన్ రెడ్డి సమర్పించిన వజ్రాల కిరీటాన్ని రొటేషన్ పద్ధతిలో ప్రత్యేక పర్వదినాలలో స్వామివారికి అలంకరిస్తారు. ఇలా 3 రకాల ఆభరణాలతో స్వామివారు వివిధ రోజుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి మూల విరాట్టుతో పాటు ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా అలంకరణ చేస్తారు అర్చకులు. తిరిగి వాటిని వాహన సేవ పూర్తయిన తర్వాత మూల విరాట్టుకు అలంకరిస్తారు. ఇలా ఆ తిరుమలేశుడికి ఉన్న ఆభరణాల విలువ 1000 కోట్లు, అంటే కాదు 10,000 కోట్లు అని కాదు, 50,000 కోట్లని, ఇలా రకరకాల ఊహాగానాలతో శ్రీవారి ఆభరణాల విలువలను లెక్కగడుతుంటే టీటీడీ మాత్రం స్వామివారి ఆభరణాల విలువను ఎవరు ఊహించని విధంగా 52 కోట్లని, అనుబంధ ఆలయాలతో కలిపితే 72 కోట్లు మించుతంటూ లెక్కలేసింది. ఏంటి, ఒక్క గాలి జనార్దన్ రెడ్డి సమర్పించిన కిరీటం విలువనే 30 కోట్ల పైమాటే అయితే స్వామివారి ఆభరణాల విలువ 52 కోట్లే అంటే నమ్మశక్యంగా లేదా? టీటీడీ లెక్కల ప్రకారం స్వామివారి ఆభరణాల విలువ అంతే మరి.